నమస్తే అండి. భాగవతం ఇప్పుడు మనం చెప్పుకోబోయేది, ఇంతకుముందు దత్తాత్రేయుడు తన గురువుల గురించి చెప్పాడు. అవధూతోపాఖ్యానంలో దత్తాత్రేయుడు తన 24 గురువుల గురించి వివరించాడు. తనకి ఎవరెవరు తనకి గురువులుగా భావించాడో చూద్దాం. పృథివీ, వాయువు, ఆకాశం, జలం, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతం అంటే పావురం, అజగరం అంటే కొండ చిలువ, సాగరం సముద్రం, పతంగం అంటే మిడత, భ్రమరం అంటే తుమ్మెద, తేనెటీగ, ఏనుగు, లేడి, చేప, పింగళ అనే వేశ్య, పక్షి, బాలుడు, కుమారి అంటే కన్య, వివాహం కాని కన్య, జాలరి, సర్పం పాము, సాలిపురుగు, భ్రమర కీటకం. ఈ 24 కూడా నా గురువులు అని అవధూతోపాఖ్యానంలో దత్తాత్రేయుడు చెప్పాడు, వివరించారు. ఇప్పుడు విషయ భోగాలు ఎంత నిస్సారమైనవో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఉద్ధవుడికి చెప్తున్నాడు. ఉద్ధవ, విషయ భోగాలన్నీ సత్యమని నమ్ముతారు మానవులు. వాటిని పొందటానికి సాయశక్తిలా ప్రయత్నిస్తారు. కానీ అవి అసత్యాలు, అనిత్యాలు. అవి చివరకు విపరీత ఫలితాలను ఇస్తాయి. కలలో అనేక భోగాలను అనుభవించి ఆనందిస్తాం. కానీ మేలుకోవటంతో అవన్నీ అబద్ధం అని తెలిసిపోతుంది కదా. అలాగే ఇప్పుడు ఈ భోగాలన్నీ నిజం అని అనుభవించి ఆనందిస్తాం. కానీ ఈ జాగ్రత్తావస్థ నుంచి జ్ఞానావస్థలోకి మేలుకోవటంతో ఇవన్నీ అసత్యాలే కూర్చుంటాయి. కలలోంచి మెలకు వస్తే ఎలా అసత్యమో, ఈ జాగృత అవస్థ నుంచి జ్ఞానావస్థలోకి మేల్కొన్నప్పుడు కూడా ఇప్పుడు జరిగేవన్నీ అసత్యాలే అని మనకి తెలుస్తుంది. మరి ఈ విషయ భోగాల వెంటబడి పడకుండా ఉండే ఉపాయం ఏమిటి అంటే, మనస్సుని శుద్ధి చేసుకోవాలి. శుద్ధమైన మనస్సులోనే ఆత్మ ప్రతిఫలిస్తుంది. మరి మనస్సు శుద్ధం కావాలంటే నిష్కామ కర్మలు ఆచరించాలి. అయితే ఎంత ప్రయత్నించినా మనస్సుని శుద్ధి చేయటం, నిగ్రహించటం అంత తేలిక కాదు కదా. కాబట్టి దీనికి ఒక్కటే మార్గం. ఏంటది? సద్గురువుని ఆశ్రయించడం. గురువు సాక్షాత్తు భగవంతుడే అనే భావనతో, నమ్మకంతో ఉండాలి, సేవించాలి. గురువు లభిస్తే సరిపోదు. గురు సేవలో తృప్తి చెందే అంతఃకరణ ఉండాలి. అభిమానం, అహంకారం అన్నీ వదిలిన వాళ్ళకే గురు సేవలో తృప్తి కలుగుతుంది. ఎవరికి శ్రద్ధాభక్తులు పూర్తిగా ఉంటాయో వారే గురు బోధన పూర్తిగా అవగాహన చేసుకోగలుగుతారు. మాయ చాలా విచిత్రమైనది. దీన్ని పండితులు కూడా దాటలేరు. భోగ విషయాలు గొప్ప ఆనందాన్ని ఇచ్చేవి అని భావిస్తున్నంత కాలం మనిషి భ్రమలో జీవిస్తూనే ఉంటాడు. పుణ్యకర్మలు, యజ్ఞకర్మల వల్ల స్వర్గ సుఖాలు లభిస్తాయి, కానీ అవి శాశ్వతమా? పుణ్యం క్షీణించిపోగానే మళ్ళీ పతనం తప్పదు. పొలంలో ధాన్యం పండించుకున్నట్లుగా ఈ దేహం అనే పొలంలో జ్ఞానం అనే పంటను పండించుకోవాలి. చాలా అద్భుతంగా వివరించారు. ఇది శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు అనమాట. పొలంలో ధాన్యం ఎలా పండించుకుంటామో అలాగే ఈ దేహం అనే పొలంలో జ్ఞానం అనే పంటను పండించుకోవాలి. ఉద్ధవ, నేను ఆత్మని అనే అనుభూతిలో ఉన్నవాళ్ళు ముక్త పురుషులు. అలాగాక నేను దేహమే అనే భ్రమలో ఉన్నవాళ్ళు బద్ధజీవులు. ముక్త పురుషులు ఏమో ఆత్మని అనుకునేవాళ్ళు, ఈ దేహం అనుకునేవాళ్ళు బద్ధజీవులు. బద్ధజీవులు దుఃఖాలను అనుభవిస్తుంటే ముక్త పురుషులు శాశ్వత ఆనందంలో ఉండిపోతారు. బద్ధజీవులు అంటే మళ్ళీ మళ్ళీ జన్మించేవాళ్ళు, ముక్త పురుషులు అంటే మళ్ళీ జన్మ అవసరం లేని వాళ్ళు. అవిద్య ప్రభావం వల్ల జీవుడు బద్ధ పురుషుడు అవుతున్నాడు. ఎందుకు? అవిద్య, అజ్ఞానం వల్లే ఈ జీవుడు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు. అందుకే అతను బద్ధ జీవుడు, బద్ధ పురుషుడు అవుతున్నాడు. పాలు ఇవ్వని గోవు, బయటకు తిరిగిన స్త్రీ, పరాధీనమైన శరీరం, దుష్టుడైన పుత్రుడు, అపాత్రదానం, భగవంతుని స్తుతించని వాక్కు, ఇవన్నీ వ్యర్థమే. వీటిని కలిగి ఉన్నవాడు దుఃఖాలు పాలు కాక తప్పదు. భగవంతుని యందు మనస్సు నిలపటమే భక్తికి గొప్ప సాధనం. భగవంతుని యందు భక్తి కలగాలంటే సత్సంగం అవసరం. సత్సంగ మహిమ వర్ణనాతీతం. అంటే ఇంత అంత అని చెప్పేది కాదు.
సత్సంగం. ఇప్పుడు మన సత్సంగం కూడా అంతే. ఏ సత్సంగమైనా దాని మహిమ వర్ణించడం అనేది చాలా, మనం ఎంత వర్ణించినా ఇంకా ఎంతో 90% మిగిలిపోతుందిట. సత్సంగం గురించి శంకరాచార్యులు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి భజగోవిందంలో వివరిస్తూ ఆయన చెప్పేది ఏంటంటే, సత్సంగం గురించి మనం ఎంత చెప్పుకున్నా 10% కూడా చెప్పుకోలేము. అంత ప్రయోజనకరం ఉంటుంది. దాన్ని వదిలిపెట్టద్దు. సత్పురుషులతో సంబంధమే సత్సంగం. దూడ గోవును వదలినట్లుగా భక్తుడు సత్సంగాన్ని వదిలిపెట్టకూడదు. దూడ ఎప్పుడు తల్లి చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటుందో, భక్తుడు సత్సంగాన్ని, సత్పురుషుల యొక్క స్నేహాన్ని వదిలిపెట్టకూడదు. ఉద్ధవ, అక్షర జ్ఞానం లేని వాళ్ళు, ఏ శాస్త్రాలు తెలియని వాళ్ళు కూడా ఈ సత్సంగం వల్లనే భగవానుణ్ణి పొందగలుగుతారు. వాళ్ళకి చదువుతో ముఖ్యం కాదు, అక్షర జ్ఞానం కూడా లేని వాళ్ళు ఈ సత్సంగం వల్లనే వాళ్ళు లబ్ధిని పొందుతారు, భగవానుణ్ణి పొందుతారు. బృందావనంలోని గోవులు, వృక్షాలు, లతలు, సర్పాలు, నాగులు, కోతులు మొదలైన మందచిత్తాలు కూడా, అంటే అంత గొప్ప మనస్సు ఉన్నవి కాకపోయినా ఈ సత్సంగ మహిమ చేత అవన్నీ నన్ను పొందగలిగాయి కదా. వాటికి ఏం చదవచ్చు? ఏమిటవి? గోవులు, వృక్షాలు, లతలు, నాగులు, కోతులు, ఇవన్నీ కూడా మందమైన చిత్తం కలివి. వాటికి ఏం చదవచ్చును? ఏం అక్షర జ్ఞానం ఉంది? అవి సత్సంగ మహిమ చేతే నన్ను పొందగలిగాయి. గోపికలు నన్ను పొందిన విధం సాంఖ్యయోగాదులు కూడా సాంఖ్యయోగాన్ని అభ్యసించే యోగులు కాని, వ్రతాలు దానాలు చేసిన పుణ్యాత్ములు గాని, శాస్త్రాలను కంఠస్థం చేసిన వాళ్ళు గాని ఎవ్వరూ పొందలేరు. గోపికలు నన్ను పొందినట్లుగా, గోపికలు నన్ను పొందినట్లుగా ఎంత శాస్త్ర జ్ఞానం ఉన్నా వాళ్ళెవరూ నన్ను పొందలేరు. ఏమన్నా వాళ్ళకి అక్షర జ్ఞానం ఉందా గోపికలకి? అది కూడా లేదు వాళ్ళకి. ఎందువల్ల? సత్సంగ మహిమ అంత గొప్పది. గోపికలు గాఢమైన ప్రేమ అనే పరాభక్తి వల్లే నన్ను వాళ్ళు పొందగలిగారు. వాళ్ళు ఏం చేశారు? ఏమి చదువుకున్న వాళ్ళు కాదు, ఏ తెలివితేటలు లేవు వాళ్ళకి. కేవలం నా పట్ల ఉన్న ప్రేమే వాళ్ళు నన్ను పొందేటట్లుగా చేయగలిగింది. అదే పరాభక్తి. ఉద్ధవ, పూర్వం గోపికలు బృందావనంలో నాతో కూడి ఉన్నప్పుడు ఎన్నో రాత్రులను క్షణంగా గడిపారు. రాత్రినే ఒక క్షణంగా గడిపారు. మరి నేను లేను కాలంలో ఆ రాత్రులే వాళ్ళకి ఒక కల్పంలాగా. కల్పం అంటే 432 కోట్ల సంవత్సరాలు ఒక కల్పం. అంటే ఒక్కొక్క రోజు వాళ్ళకి ఒక్కొక్క యుగం కూడా కాదు, ఒక్కొక్క కల్పంలా గడిచింది. దీర్ఘంగా అనిపించాయి. ఎందుకు? నేను లేను కదా. నేను వచ్చేసాక వాళ్ళు అంత బాధపడ్డారు. అదే ప్రతి రోజు ఒక క్షణంలా గడిచిపోయింది. అదే నేను లేనప్పుడు ఒక్కొక్క రోజు, ఒక్కొక్క రాత్రి, ఒక్కొక్క కల్పం. అంటే 432 కోట్ల సంవత్సరాలు ఒక కల్పం. ప్రళయం 432 కోట్ల సంవత్సరాలు. ఈ రెండు కలిపితే బ్రహ్మదేవుని యొక్క ఆయుష్. అలా ఒక కల్పంలా అయిపోయింది గోపికలకు. గోపికలు సర్వాన్ని మరిచిపోయి నాయందే మనస్సును లీనం చేశారు. కొందరు గోపికలకు శ్రీకృష్ణుడు పరమాత్మే అని కూడా తెలుసు, కొందరికి తెలియదు. తెలియని వాళ్ళు కేవలం నన్ను మోహించే నా దగ్గరికి చేరారు. అయితే సంఘ ప్రభావం వల్ల వాళ్ళు నా మహిమను తెలుసుకుని మనస్సును నాయందే లగ్నం చేసి దుర్లభమైన సాయుధ్యాన్ని పొందారు. ఎందుకంటే గోపికలు తనతో ఉండటం వల్ల వాళ్ళు పొందిన విధానాన్ని, వాళ్ళకి కొంతమందికి నేను పరమాత్మనని తెలుసు, కొంతమందికి పరమాత్మనని కూడా తెలియదు. కానీ వాళ్ళ మనస్సు సర్వస్వం నాకే సమర్పించారు. ఎప్పుడైతే సర్వ సమర్పణ చేసుకున్నారో, ఆ కేవలం నన్ను ఇక్కడ మోహించటం అనే మాటకు అర్థం ఏంటి అంటే పరమాత్మకి సర్వ సమర్పణ చేసుకోవటం. అలా చేసుకుని నా దరికి చేరారు. అలా సంఘభావం వల్ల వాళ్ళు నా మహిమను తెలుసుకుని నా మనస్సును నాయందు లగ్నం చేసి దుర్లభమైన సాయుధ్యాన్ని పొందారు. ఇక్కడ సారూప్యం, సామీప్య, సారూప్య, సాలోక్య, సాయుధ్యం అనే 4 రకాల ముక్తి మార్గాలు. 4 రకాల ముక్తి మార్గాల్లో 3 కూడా క్రమముక్తి.
క్రమముక్తి మాత్రం చెంది మళ్ళీ భూమి మీదకి జన్మించడానికి వస్తారు. కానీ సాయుధ్యం ఉన్నది మళ్ళీ జన్మించడానికి లేని అవసరం లేని జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే మోక్ష మార్గం. సాయుధ్యమే మోక్ష మార్గం. మళ్ళీ వాళ్ళకి జన్మ అనేది లేదు. అలా చేసుకున్నది ఈ గోపికలు. వాళ్ళకి ఏం వచ్చును, ఏం తెలుసు వాళ్ళకి? ఏమీ తెలియని అమాయకులు. వాళ్ళు ఈ సాయుధ్య ముక్తిని పొందారు అని చెప్తూ, కాబట్టి ఉద్ధవ, నువ్వు కూడా గురువులను సేవించి అనన్యమైన భక్తిని పొందు, జ్ఞానంతో అజ్ఞానాన్ని ధ్వంసం చెయ్యి అని శ్రీకృష్ణుడు తత్వాన్ని ఉపదేశించాడు ఉద్ధవుడికి. ఉద్ధవ, మరణానంతరం ధనం భూమి అందే ఉంటుంది, పశువులు గోశాలలోనే ఉంటాయి, భార్య ఇంటి వాకిలి వరకు రాగా పుత్రులు శ్మశానం వరకు వస్తారు, మరి ఈ దేహం చితి వరకు వస్తుంది. ధర్మం ఒక్కటే ఆ తర్వాత జీవుణ్ణి అనుసరించి వస్తుంది. అంటే జీవుణ్ణి అనుసరించేది ధర్మం ఒకటే. ఉద్ధవ, భక్తులు నాకు అత్యంత ప్రియులు. బ్రహ్మ, రుద్రుడు, బలరాముడు, నా భార్యలు, చివరికి నా మంగళ రూపం కూడా నా భక్తుల కన్నా నాకు ప్రియం కాదు అనగా భక్తులపై భగవానునికి ఉన్న ప్రేమను తలుచుకుని ఉద్ధవుడు పులకరించిపోయాడు. ఉద్ధవ, విషయాల యందు ఆసక్తి లేనివాడు, మననశీలుడు, శాంతుడు, సర్వత్రా సమదర్శనం చేసేవాడు అయిన భక్తుణ్ణే నేను అనుసరిస్తాను. పుణ్యాత్ములైన కొందరు సత్యాన్నే పలుకుతారు, కొందరు ప్రాణుల యందు దయ కలిగి ఉంటారు, కొంతమంది దాన ధర్మాలు చేస్తారు, కొందరు జ్ఞానాన్ని పొందటం దాని యందు అభిలాష కలిగి ఉంటారు. ఇవన్నీ గొప్ప కార్యాలే. అయినా భగవంతుని యందు భక్తి లేకపోయినట్లయితే ఇవేవి మనస్సుని పవిత్రం చెయ్యలేవు. భక్తి సమస్త పాపాలను భస్మం చేస్తుంది అని చెప్తూ అష్టసిద్ధుల గురించి చెప్తున్నారు. ఉద్ధవుడు అడుగుతున్నాడు, కృష్ణ, నీవు కర్మఫల ప్రదాతవు, ఏ యోగానికి ఏ సిద్ధి కలుగుతుంది, అసలు సిద్ధులు ఎన్ని రకాలు అడిగాడు. దాంతో శ్రీకృష్ణుడు అష్టసిద్ధుల గురించి తెలియజేస్తున్నాడు. ఉద్ధవ, సిద్ధులు మొత్తం 18, అయితే అందులో ముఖ్యమైనవి 8, వాటిని అష్టసిద్ధులు అంటారు. మిగిలిన వాటిని గౌణ సిద్ధులు, అవి 10, ఆ 10 కూడా గౌణ సిద్ధులు అని చెప్పి అష్టసిద్ధుల గురించి తెలియజేస్తున్నారు. వీటిలో మొదటిది అణిమ. అష్టసిద్ధుల్లో మొదటిది అణిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ, కామావసాయత, మొత్తం ఈ 8. అందులో మొదటిది అణిమ. మిక్కిలి సూక్ష్మ రూపాన్ని ధరించడాన్ని అణిమ అంటారు. పంచభూతాలకు ఆధారమైన సూక్ష్మ తన్మాత్రల యందు చిత్తాన్ని నిలిపిన వాళ్ళకి అణిమ యందు సిద్ధి లభిస్తుంది. అంటే యోగ సాధనలో అష్టసిద్ధులు వస్తాయి, జ్ఞాన సాధనలో కూడా 8 సిద్ధులు వస్తాయి. కానీ వాటిని మనం తృణప్రాయంగా వదిలిపెట్టాలి. సిద్ధులు వచ్చాయి కదా అని వాటిని ఉపయోగించుకోకూడదు. ఇక్కడ సూక్ష్మ రూపాన్ని ధరించడమే అణిమ. పంచభూతాలకు ఆధారమైన సూక్ష్మ తన్మాత్రల యందు చిత్తాన్ని ఎవరైతే నిలుపుతారో వాళ్ళకి అణిమ అనే సిద్ధి లభిస్తుంది. రెండవది మహిమ. మహిమ, గరిమ. మిక్కిలి సూక్ష్మ రూపాన్ని ధరించడాన్ని మిక్కిలి స్థూల రూపం. స్థూలం అంటే చాలా పెద్దది, సూక్ష్మం అంటే అణువు కన్నా ఇంకా చిన్నది. మిక్కిలి స్థూల రూపాన్ని ధరించడాన్ని మహిమ అంటారు. ఈశ్వరుని యందు మనస్సును స్థిరంగా నిలిపి ఉపాసన చేసే వాళ్ళకి ఈ మహిమ అనే సిద్ధి లభిస్తుంది. తర్వాత లఘిమ. మిక్కిలి తేలిక రూపాన్ని పొందటాన్ని లఘిమ అంటారు. వాయు పరమాణువులను ఉపాధిగా పొందిన ఈశ్వరుని యందు చిత్తాన్ని నిలిపితే లఘిమా సిద్ధి అనేది లభిస్తుంది. ప్రాప్తి. ఇంద్రియాలతో ఇంద్రియ అధిష్టాన దేవతలను దర్శించటమే ప్రాప్తి. ఇంద్రియాలతో అంటే కన్ను, చెవి, ముక్కు, వీటితో ఇంద్రియ అధిష్టాన దేవతలని దర్శించటమే ప్రాప్తి. అంటే కంటి ద్వారా సూర్యుణ్ణి, చెవి ద్వారా ఆకాశాన్ని, నాలుక ద్వారా వరుణుణ్ణి, ఇలా ఇంద్రియాల ద్వారా దేవతలను దర్శించటం. సాత్వికాహారం ఉపాధిగా ఉన్న ఈశ్వరుని యందు చిత్తాన్ని నిలిపితే ఈ ప్రాప్తి సిద్ధి అనేది సిద్ధిస్తుంది. తర్వాత ప్రాకామ్య. లౌకిక, పారలౌకిక పదార్థాలను దర్శించి అనుభవించు సమర్థతను ప్రాకామ్య. లౌకికం అంటే ఇక్కడ, పారలౌకిక అనే మాటకి అర్థం ఏంటి అంటే పరమాత్మ యందు అటువంటి వాటిని దర్శించి అనుభవించే సమర్థతను ప్రాకామ్య అంటారు.
క్రియాశక్తి ఉపాధిగా ఉన్న ఈశ్వరుని యందు చిత్తాన్ని నిలిపితే ఈ ప్రాకామ్య సిద్ధి కలుగుతుంది. తర్వాత ఈ సత్వ సిద్ధి, జ్ఞాన వీర్యాదులను ప్రకోపింప చేయటం ఈ సత్వం అంటారు. మాయను నియమించు ఈశ్వరుని యందు చిత్తం నిలిపితే ఈ ఈసత్వ సిద్ధి అనేది వస్తుంది. వసిత్వ సిద్ధి, విషయభోగ విరక్తే అంటే అన్ని విషయాల పట్ల భోగాల పట్ల విరక్తే వసిత్వ అనేది. షడ్గుణైశ్వర్య సంపన్నుడగు నారాయణ యందు మనస్సు నిలిపితే ఈ వసిత్వ సిద్ధి అనేది వస్తుంది. తర్వాతది కామావసాయత, సమస్త కోరికలు ఉపశమించటయే కామావసాయత. సమస్త కోరికలు ఉపశమించటం అంటే ఆగిపోవటం. నిర్విశేష బ్రహ్మమునందు మనస్సు ఉంచితే ఈ కామావసాయత అనేది లభిస్తుంది. మనకి ఒక్కటి సరిపోతుంది, అంటే అన్నిటినీ వదిలిపెట్టి పరమాత్మ యందు మనస్సు నిలపటం. అది ఒక్కటి వస్తే మిగిలిన అన్ని సిద్ధులు వచ్చినట్టే. కానీ మనకి సిద్ధులతో పని లేదు కదా, ఏ సిద్ధి మనకి అవసరం లేదు. అవి వస్తాయి, వచ్చినా కూడా వాటిని మనం పట్టించుకోకూడదు. పట్టించుకున్నామా పతనమైపోతాం. ఇక 10 గౌణ సిద్ధులు ఉన్నాయి. అవేంటి? 10 ఉన్నాయి. ఆకలి దప్పులు లేకపోవటం, దూర ప్రదేశాల్లో ఉన్న విషయాలని ఆలంకించటం, దూర దృశ్యాలను చూడగలగటం, దేహం కోరిన చోటకు మనోవేగంతో వెళ్ళటం, కోరిన రూపాన్ని కామరూపాన్ని ధరించటం, ఇతరుల దేహాలలో ప్రవేశించటం, దేవతల క్రీడా విలాసాలను తిలకించటం, సంకల్పాలను సిద్ధింప చేసుకోవటం, అడ్డులేని ఆదేశాన్ని కలిగి ఉండటం, కోరినప్పుడు దేహాన్ని వదిలిపెట్టడం. ఇవి గౌణ సిద్ధులు అంటారు. ఇవి 10. ఈ 10 సిద్ధులు మొత్తం 18 సిద్ధులు కూడా వస్తాయి సాధకుడికి. ఈ 10 గుణజాత సిద్ధులు అంటారు. ఇంకా 5 క్షుద్ర సిద్ధులు కూడా ఉన్నాయి. అయితే భక్తునికి వీటి యందు ఆసక్తి ఉండకూడదు, ఉండదు కూడా. భక్తులైన వారికి కోరకుండానే ప్రయత్నం చేయకుండానే సర్వ సిద్ధులు లభిస్తాయి. సిద్ధుల కోసం మనమేం చేయక్కర్లా, అనన్యమైన భక్తి పరమాత్మ యందు ఉంటే సరిపోతుంది. అందుకే గోపికల భక్తి అంటారు. భక్తిలో గోపికలను ఎందుకు చెప్తారంటే వాళ్ళు ఏమీ కోరుకోవాలా, సమస్తము పరమాత్మ యందు సమర్పణ చేశారు. వాళ్ళలాగా సమర్పణ చేయటం ఎవ్వరికి చేత కాలేదు. నారదుడికి ఉద్ధవుడికి కూడా చేత కాలేదు. వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళ భక్తి కంటే కూడా నారదుడు ఇంకా మిగిలిన వాళ్ళ భక్తి కంటే కూడా గోపికల భక్తి చాలా ఉన్నత శ్రేణి భక్తి. అందుకే భగవానుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని వీళ్ళని పంపించాడు అనమాట. అంటే ఏం లేదు, అక్కడ నిష్కామ భక్తిలో సంపూర్ణంగా పరమాత్మకి సర్వ సమర్పణ చేసుకోవటం అంతే. మనం ఏదైతే నమ్మామో ఆ నమ్మకాన్ని సంపూర్ణంగా ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకుని వస్తాడా రాడా అని గజేంద్రుడు నేను ఎంత చదువుతున్నాను, వస్తాడో రాడో, రాడేమో వస్తాడేమో అని ఊగిసలాట గోపికలకు లేదు. సంపూర్ణంగా వాళ్ళు శరణాగతి పొందారు. అటువంటి భక్తే అనన్య భక్తి. అలా భక్తులైన వాళ్ళు కోరకుండానే ప్రయత్నించకుండానే సర్వసిద్ధులు లభిస్తాయి. ఒకనాడు నామదేవుడు జ్ఞానదేవుడు వీళ్ళు తీర్థయాత్రలకే బయలుదేరారు. అంటే ఇది ఇంకొక ఉపమానం అన్నమాట. నామదేవుడు గొప్ప భక్తుడు, జ్ఞానదేవుడు గొప్ప జ్ఞాని. మధ్యలో యోగి పుంగవుడు జ్ఞాని అయిన జ్ఞానదేవుడికి ఒక సందేహం కలిగింది. ఇద్దరూ భక్తులే. నామదేవునికి సిద్ధులున్నాయా లేవా అనే సందేహం జ్ఞానదేవుడికి కలిగింది. పరీక్షించి చూడాలి అనుకున్నాడు జ్ఞానదేవుడు. ఎవరిని? నామదేవుడిని. జ్ఞానదేవుడు తన యోగశక్తితో వామదేవునిలో దప్పిక కలిగించాడు. తనకి యోగశక్తి ఉంది, దాంతో ఇతనికి దాహం అయ్యేటట్లు చేశాడు. అదే సమయంలో ఆ అరణ్యంలో ఒక బావిని కూడా సృష్టించాడు జ్ఞానదేవుడు. తనకి కూడా దప్పికగా ఉన్నదని నామదేవుణ్ణి కూడా బావి దగ్గరికి తీసుకొచ్చాడు. బావిలో నీరు చాలా లోతుగా ఉంది. నీరు ఎలా తాగాలా, బాగుంది నీరుంది, నీళ్లు ఎలా తాగాలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు జ్ఞానదేవుడు తనే కదా సృష్టించాడు, యోగశక్తితో చిలక రూపాన్ని ధరించి బావిలోకి దిగి నీటిని తాగి సంతృప్తి చెందాడు. మరి నామదేవుడు అలా చేయలా, అలా నిలబడి చూస్తూ ఉన్నాడు. నామదేవ, చూసావా నా యోగ మహిమ? నువ్వు కూడా యోగాన్ని నేర్చుకున్నట్లయితే ఈ రోజు నాలాగా దప్పికను తీర్చుకుని ఉండేవాడు. నీ కాలం అంతా భక్తిలోనే గడిచిపోయింది అని
ఎత్తిపడిచినట్లుగా మాట్లాడాడు జ్ఞానదేవుడు. ఆ మాటకు నామదేవుడు అంటున్నాడు, మహాత్మా, నాకు వాటి మీద ఆసక్తి లేదు. నారు పోసిన వాడే నీరు పోస్తాడు, అంతా పాండురంగన మహిమ అంటూ పరవశించి పాండురంగని నామాన్ని కీర్తిస్తూ నాట్యం చేయటం మొదలుపెట్టాడు. అంతే, కాసేపటికి బావిలోని నీరు పైకి ఉబికి గట్టును తాకింది. దానితో నామదేవుడు దోసిటితో పట్టి తాగాడు. ఈ వింత దృశ్యం విచిత్రంగా కనిపించి జ్ఞానదేవుడు భక్తి యొక్క ఆధిక్యతను తెలుసుకున్నాడు. అంటే జ్ఞానం చాలా గొప్ప ఉపమానం అండి ఇది. నిజంగా చెప్పాలంటే ఇది మన కోసమే. మనం జ్ఞానం నేర్చుకుంటున్నాం. భక్తితో ఉన్న వాళ్ళ భక్తిని మనం, వీళ్ళకి ఏమీ లేదు, ఏ జ్ఞానము లేదు, కేవలం దేవుణ్ణి నమ్ముతున్నట్ట, పరమాత్మని అని ఒక రకమైన చిన్న అహంకారం, హేళన ఉంటుంది. భక్తుల్ని చూస్తే ఒక హేళన ఉంటుంది. కానీ వాళ్ళు సంపూర్ణ శరణాగతులు. ఇంకా వీళ్ళకి తెలివితేటల మూలాన శరణాగతి అనేది కొంచెమే ఉంటుందేమో కానీ భక్తులకి, అంటే ఇదంతా కూడా నిజమైన భక్తుల గురించి చెప్పడం అన్నమాట. నిజమైన భక్తులకి సంపూర్ణ, ఇంకా వాళ్ళకి నమ్మకం లేకపోవటం లేదు, అంతా పరమాత్మ మీదే వాళ్ళకి సంపూర్ణంగా సమర్పణ చేయటం, నమ్మటం. అలా ఎవరైతే చేస్తారో ఆ భక్తులే నిజమైన భక్తులు. నువ్వు ఎంత శాస్త్రాలు నేర్చుకున్నా కూడా నీలో ఆ భక్తి ఎప్పుడైతే ఉండదో నేర్చుకున్నా వ్యర్థమే అనే ఉపమానం కోసం ఇది మనకి వివరించారు. ఇక తర్వాత వర్ణాశ్రమాలు. ఉద్ధవుడు వర్ణాశ్రమ ధర్మాల గురించి అడగ్గా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఉద్ధవ, కృతయుగంలో వర్ణాశ్రమ ధర్మాలు లేవు. మొట్టమొదటి యుగం కృతయుగం, అందులో వర్ణాశ్రమ ధర్మాలు అసలు లేవు. హంస అనే వర్ణం ఒక్కటే ఉండేది. పుట్టుకతోనే ప్రతి మానవుడు అనన్య భక్తిని కలిగి ఉండేవాడు. జనులందరూ కృతకృత్యులయ్యేవారు. అంటే దేనికోసం జన్మించారో ఆ కర్తవ్యంలో జన్మించిన అందరూ సఫలీకృతులయ్యేవారు. అందుకే అది కృతయుగం అన్నారు. మరి ఆ కృతయుగంలో ఓంకారం ఒక్కటే వేదంగా ఉండేది. యజ్ఞయాగాది కర్మలు ఆ యుగంలో లేవు. తర్వాత యుగం త్రేతాయుగం. పరమాత్మ నుండి వేదాలు పుట్టాయి, యజ్ఞాలు కూడా ప్రారంభమయ్యాయి. ఆ యుగంలోనే విరాట్ పురుషుని ముఖం నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి అంటే తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఉద్భవించారు. ఈ విధంగా త్రేతాయుగంలో వర్ణాలు అప్పుడే ఏర్పడ్డాయి. అలాగే ఆశ్రమాలు కూడా ఈ త్రేతాయుగంలోనే ఆవిర్భవించాయి. విరాట్ పురుషుని జగన భాగం నుంచి గృహస్థాశ్రమం, హృదయం నుండి బ్రహ్మచర్యాశ్రమం, వక్షస్థలం నుండి వానప్రస్థాశ్రమం, శిరస్సు నుంచి సన్యాసాశ్రమం, ఇలా 4 ఆశ్రమాలు, చతురాశ్రమాలు ఏర్పడ్డాయి. ఇక ఈ 4 వర్ణాల వాళ్ళు ఆచరించవలసిన విధి విధానాలు కూడా నిర్ణయించబడ్డాయి. శమము, దమము, తపస్సు, శౌచము, సంతోషం, క్షమ, రుజుత్వం, భక్తి, కరుణ, సత్యం, ఇవన్నీ బ్రాహ్మణుని యొక్క స్వభావాలు. మనకి ముందు ముందు వస్తుంది గుణత్రయ విభాగ యోగం వాటిలో, అప్పుడు కొద్దిగా వివరంగా మనం తెలుసుకుందాము. బ్రాహ్మణ వర్ణాన్ని యొక్క వాళ్ళకి ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే శమము, దమము, తపస్సు, శౌచం, సంతోషం, క్షమ, రుజుత్వం, భక్తి, కరుణ, సత్యం, ఇవన్నీ బ్రాహ్మణుని యొక్క స్వభావం. ఇక తేజస్సు, బలం, ధైర్యం, శౌర్యం, తితీక్ష, ఔదార్యం, స్థైర్యం, ఐశ్వర్యం, ఇవి క్షత్రియుని యొక్క స్వధర్మం. ఆస్తిక్యం, దానశీలత, అధంపిత్వం, బ్రాహ్మణ సేవ, ధన సంపదతో తృప్తి లేకుండటం, ఇది వైశ్యుని యొక్క స్వభావం. విప్రులకు, గోవులకు, దేవతలకు నిష్కపట భావంతో సేవ చేయటం, దీనివల్ల లభించే దాంతో తృప్తి చెందటం శూద్రుని యొక్క స్వభావం. ఇక చివరిగా అశౌచం, అసత్యం, దొంగతనం, నాస్తికత్వం, అకారణ కలహం, కామం, క్రోధం, పేరాస, ఇవన్నీ కూడా అంచెజుని స్వభావం. అంటే 5వ వాళ్ళైన అంచెజులు, వీళ్ళ స్వభావం అశౌచం, శుభ్రత లేకపోవటం, ఎప్పుడూ అసత్యమే, దొంగతనాలు చేయటం, నాస్తికత్వం, అకారణంగా కలహాలు సృష్టించటం, కామం, క్రోధం, పేరాస, ఇవన్నీ 5వ వాళ్ళైన అంచెజుని యొక్క స్వభావం.
ఇక 4 ఆశ్రమాలకి ఎటువంటి విధులు విధించారో చూద్దాం. 18వ అధ్యాయంలో ఇవన్నీ వివరంగా వస్తుందన్నమాట. 40వ శ్లోకం తర్వాత నుంచి ఈ ఆశ్రమ ధర్మాలన్నీ వస్తాయి. 18వ అధ్యాయం అంటే మోక్ష సన్యాస యోగం, ఆఖరి యోగంలో భగవద్గీతలో వస్తాయి ఇవన్నీ. బ్రహ్మచర్యాశ్రమం, బ్రహ్మచర్యాన్ని స్వీకరించేవాడు ఉపనయనం పొంది ఆచార్యుని వద్దకు చేరి వేదాలు శాస్త్రాలు తెలుసుకోవాలి. ఆచార్యుని సేవ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందాలి. బ్రహ్మచర్యం ఒక కూడలి లాంటిది. సకాముడైతే బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి. సకాముడు అంటే కోరికలు కలిగిన వాడు, కోరికలతో పరమాత్మని అర్చించేవాడు, అతను గృహస్థాశ్రమానికి వెళ్తాడు. నిష్కాముడైతే అంటే తన కర్మలన్నిటినీ కూడా, అవన్నీ కర్మలు కర్మఫలాలు అన్ని పరమాత్మకి సమర్పించిన వాడైతే తను వానప్రస్థానికి వెళ్తాడు. అంటే వానప్రస్థము సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. అంటే ఇంకా మళ్ళీ తను వివాహం చేసుకోవడం అనమాట. నిష్కామ కర్మయోగి తను బ్రహ్మచర్యాన్ని గాని వానప్రస్థాన్ని గాని పొందితే, సకామ కర్మయోగి బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం అంటే వివాహం చేసుకుంటారు. ఎందుకంటే ఈ వివాహం చేసుకున్న వాళ్ళ సంఖ్య 99% ఉంటే, వివాహం చేసుకోకుండా వానప్రస్థ సన్యాసాశ్రమాలు స్వీకరించిన వాళ్ళ సంఖ్య 1% కంటే తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఏవో కోరికలతోటి తన తల్లిదండ్రులకు సేవ చేయాలని, తన కుటుంబాన్ని వృద్ధి చేసుకోవాలని వివాహాలు చేసుకుంటారు. అలాంటి వాళ్ళ సంఖ్య ఎక్కడి నుంచి వస్తుంది? గురువు దగ్గర నుంచి శాస్త్ర అధ్యయనం అయిపోయిన తర్వాత అప్పుడు వివాహం చేసుకోవడం ఉంటుంది. ఇది మొట్టమొదట బ్రహ్మచర్యాశ్రమం. రెండవది గృహస్థాశ్రమం. ఈ ఆశ్రమంలో ప్రవేశించుకోరేవాడు వయస్సులో తనకంటే చిన్నది అయిన పడతిని వివాహం చేసుకోవాలి. అంటే తను చేసుకోపోయే భార్య తనకంటే వయస్సులో చిన్నదిగా ఉండాలి. తక్కువ అంటే తనకంటే 2-3 సంవత్సరాలు తక్కువ స్థాయిలో ఉండాలి, తక్కువ వయసులో ఉండాలి. ధర్మబద్ధంగా జీవిస్తూ భక్తులకు, దీనులకు, వార్తులకు, బాధితులకు సహాయం చేయాలి గృహస్థులు. ఇహలోక స్వర్గలోక సుఖాలు అనిత్యమైనవి అని భావించాలి. అతిథి సత్కారం, పెద్దల ఏడ వినయ విధేయతలు, గురువులను మహాత్ములను పూజించటం, దైవ కార్యాలలో సహాయ సహకారాలు అందించటం గృహస్థాశ్రమ ధర్మాలు. అసలు గృహస్థాశ్రమ ధర్మాలు పాటిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసాశ్రమాల కంటే కూడా ఉత్తమమైన ఆశ్రమం. ఎందుకంటే అందరికీ సేవ చేసేది గృహస్థే. ఎవరికైనా సహాయ సహకారాలు అందించాలన్నా, ఒక దేవాలయాలు యజ్ఞయాగాదులు దేవాలయాలకు కట్టించాలన్నా, అక్కడ సేవ చేయాలన్నా, అలాగే ఈ యజ్ఞయాగాదులు చేయాలన్నా వీళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. ఈ అర్హతతో వాళ్ళు ఇతరులకి సేవ చేస్తారు. బ్రహ్మచారులకి, వానప్రస్తులకి, సన్యాసులకి, ఈ 3 ఆశ్రమాల వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చేది కూడా గృహస్థులు. కాబట్టి అన్నిటికంటే గృహస్థాశ్రమం, అందుకే 99% ఉన్నది గృహస్థాశ్రమమే. ఈ గృహస్థాశ్రమం అన్నిటికంటే ఉత్కృష్టమైన ఆశ్రమం. అయితే వివాహం చేసుకున్నారు కదా అని చెప్పి అందులోనే పడిపోకుండా తన ధర్మాన్ని ఎవరైతే తెలుసుకుని గృహస్థుగా ఉంటూనే ధరించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గృహస్థులు, మనందరం గృహస్థులు కాదా? అంటే తరించటానికి బ్రహ్మచర్యం కంటే, వానప్రస్థం కంటే, సన్యాసాశ్రమం కంటే కూడా కొంత తేలికగా తరించగలిగే సాధనలు చేయగలిగేది గృహస్థాశ్రమంలోనే. అందుకే గురువులు కూడా గృహస్థాశ్రమంలో ఉండి నీ గృహస్థాశ్రమ ధర్మాలు పాటిస్తూ నువ్వు సాధనలు చేసుకుంటే నువ్వు తొందరగా తరించగలవు అని గురువులందరూ చెప్తారు. ఎవరిని కూడా సన్యాసం కానీ ఈ బ్రహ్మచర్యంలో ఉండమని ఏ గురువు చెప్పరు. గృహస్థగానే తరించమని చెప్తారు. ఇక్కడే తేలికగా ఉంటుంది, నువ్వు అన్ని చేయగలవు అని గురువులు శిష్యులకి ప్రబోధిస్తూ ఉంటారు. ఇకపోతే మూడవది వానప్రస్థాశ్రమం. వానప్రస్థానికి సతీ సమేతుడై గృహాన్ని వదిలి ఏకాంత ప్రదేశాలకు వెళ్ళాలి. ఎప్పుడు వివాహం అవ్వగానే కాదు, తన బిడ్డలు కలిగి ఆ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళకి తన యొక్క తన బాధ్యతలను వాళ్ళకి అప్పగించి భార్యతో పాటుగా తన పొలానికి గాని, చాలా మంది ఒకప్పుడు అలాగే పొలంలో ఒక చిన్న ఇల్లు కట్టుకుని, పూరిల్లు లాంటిది, అది కూడా పెద్ద మేడలు డాబాలు అవే ఉండవు, అందులో పెద్దగా
ఏ సదుపాయాలు కూడా ఉండవు. అలాంటి వాళ్ళు ఇంతకు ముందు కాలంలో ఎంతో మంది ఉన్నారు. ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ ఇక్కడ ఎందుకంటే ఇంటికి దూరంగా ఉంటారు. భార్య బిడ్డలు అప్పుడు భార్య తను ఇద్దరే ఉంటారు. అక్కడ ఫలాలు, ఆ ఆవు పాలు లేదా పాలు, ఫలాలు, ఇంకా తేలికగా జీర్ణమయ్యే ఆహారం అవి మాత్రమే. ఒక్క పూట భోజనం, రెండో పూట భోజనం లేకుండా ఏదో ఫలాలు గాని లేకపోతే పాలతో గాని గడుపుతూ తక్కువ ఆహారం తీసుకుంటూ ఎక్కువ సమయాన్ని పరమాత్మ ధ్యానంలో గడపటమే వానప్రస్థాశ్రమం. అలా వనాలయందు నివసిస్తూ ఫలమూలాదల్ని భుజించాలి. భోగాలని పూర్తిగా వదిలిపెట్టాలి. నిష్కామ కర్మలు ఆచరించాలి. ఇప్పుడు ఏం చేయాలి? తపస్సు, స్వాధ్యాయం, మోక్ష సాధన ఇవి చేస్తూ జీవనం గడపాలి. అందుకే కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయేవారు జ్ఞానులైన వాళ్ళు. తాను సరి అయిన గృహస్థులు ఏం చేసేవాళ్ళంటే, సరి అయిన అంటే ధర్మాన్ని ఆచరించే గృహస్థులు మొన్నటి వరకు నాకు కూడా తెలుసు అలా వెళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారు? తన బాధ్యతని తన బిడ్డలకు అప్పచెప్పేవారు. ఇంకంతే. వాళ్ళ పొలాలు లేదంటే కాస్త దూరంలో వేరొక దూరంగా ఒక ప్రాంతంలో, అంటే ఆ ప్రదేశానికి ఆ ఊరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే లేదు, ఎక్కడా ఇల్లు లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఒక పక్కన ఇటు బిడ్డలతో ఎటువంటి సంబంధం లేకుండా భార్య భర్త ఇద్దరే పెద్ద వయసులో వృద్ధులైన వాళ్ళిద్దరూ ఉంటూ చాలా తక్కువ ఆహారాన్ని తీసుకుంటూ స్వాధ్యాయనం పుస్తకాలను చదువుకుంటూ అలాగే నామ సంకీర్తన చేస్తూ తపస్సు ధ్యానంలో ఉంటూ ఈ మోక్ష సాధనలు చేసేవారు. అలా చేస్తూ చేస్తూ తమ శరీరాలని తన తన కొడుకులతో గాని బిడ్డలతో గాని ఎక్కువగా కలిసేవారు కాదు. వాళ్ళు కూడా వీళ్ళని డిస్టర్బ్ చేసేవారు కాదు. ఏదైనా కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉన్నప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని పిల్లలు వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకవేళ పిలిచిన ఆ సమయానికి వెళ్ళి అక్షతలు వేసి వచ్చి మళ్ళీ వాళ్ళు పని చూసుకునేవారు తప్ప ఈ కుటుంబంలో వాళ్ళు కలిసేవారు కాదు. ఇది వానప్రస్థాశ్రమం. అప్పుడంటే చాలా పొలాలు అవన్నీ ఉండేవి కాబట్టి పొలాల్లో ఇల్లు కట్టుకునేవారు, పొలాల్లో చుట్టిల్లు వేసుకునేవారు. కానీ ఇప్పుడు అంతటి లేవు కదా. కానీ ఇటువంటి స్వభావం ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి నా బిడ్డలకి దూరంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇప్పటికీ పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల ఉంటారు. వాళ్ళు కుటుంబంతో కలవరు, కానీ కుటుంబంలోనే ఉంటారు. ఒక పక్కన ఉంటూ పక్కన ఒక రూమ్ లో ఉంటూ పిల్లలకి ఎటువంటి సంబంధం లేకుండా తన ఆహారం తాను సాత్వికమైన ఆహారాన్ని వాళ్ళు భుజిస్తూ భార్యాభర్తలు ఇద్దరు కుటుంబంతో సంబంధం పెట్టుకోకుండా అటువంటి ఆలోచనలన్నీ వదిలిపెట్టి చేసేవాళ్ళు నిష్కామ కర్మయోగులు పల్లెటూర్లలో ఉండటం మా చిన్నప్పుడు నేను చూశాను. అలాంటి వాళ్ళు చాలా, మరి ఇప్పుడైతే అలాంటి వాళ్ళు మనకి కనిపించరు కానీ అండి, మొన్నటి వరకు కూడా అలాంటి నిష్కామ కర్మయోగులు వానప్రస్థులు మన దగ్గరలోనే ఉండేవారు. ఇప్పటికీ ఉండి ఉండొచ్చు, కానీ మనకి అలా ఎవరు కూడా తటస్థపడే వాళ్ళు ఉండదు, తక్కువగా ఉంటారు. ఇకపోతే సన్యాసాశ్రమం. సన్యాసి పవిత్ర ప్రదేశాల యందు సంచరించాలి, శుద్ధ జలాన్నే పానం చేయాలి, సత్యవాకునే పలకాలి, త్రిదండి అంటే చూద్దాం. త్రిదండి అయి ఉండాలి అంటే 3 కర్ర ముక్కలను ధరించి త్రిదండినని చెప్పుకోవటం కాదు. వాక్కుకి మౌనం, దేహానికి మౌనంగా ఉండటం, దేహానికి కామ్య కర్మాత్యాగం అంటే కర్మలని పరమాత్మకి సమర్పణ చేయటం, మనస్సుకు ప్రాణాయామం. ఈ 3 దండాలు. ఈ 3 దండాలు లేనివాడు 3 వెదురు ముక్కలని మోసినంత మాత్రాన అతడు త్రిదండి కాడు, సన్యాసి కాడు, గౌరవనీయుడు కాదు. అంటే త్రిదండి అంటే మౌనంగా ఉండటం, కర్మలని త్యాగం చేయటం, కర్మ ఫలాన్ని పరమాత్మకి త్యాగం చేయటం, మనస్సుకు ప్రాణాయామాన్ని అందించడం. ఈ 3 చేసేవాడే త్రిదండి. అతనే సన్యాసి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సన్యాసి 7 ఇళ్లకు వెళ్ళి భిక్షను గ్రహించాలి. భిక్ష అనేది భగవంతుని ప్రసాదం. గ్రామ పొలిమేరల్లో ఉన్న చెరువులు నదులలో స్నానం చేయాలి. నిర్జన ప్రదేశాల్లో నిర్భయంగా జీవించాలి. ఆత్మధ్యానంలో నిమగ్నం కావాలి. ఎవరికి కష్టం కలిగించకూడదు.
మాటలతో చేతలతో ఏ విధంగానూ ఇతరులను బాధించేవాడు ఎంతటి విజ్ఞానవంతుడైనా సంపదలు పోగు చేసినా అతడు నిజమైన సన్యాసి అనిపించడు. అందుకని మాటని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇలా 4 వర్ణాలు, 4 ఆశ్రమాల గురించి తెలియచెప్తున్నాడు శ్రీకృష్ణుడు. తర్వాత ఉద్ధవుడికి భిక్షుగీత, ఐలగీత అనే వాటిని వివరిస్తున్నాడు. వాటిని మనం తర్వాత క్లాస్ లో చెప్తాం. భిక్షుగీత, ఐలగీత వీటి గురించి.